ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం అనగానే పుట్టా మహేష్ యాదవ్ పేరు గుర్తొస్తోంది. పోలవరం పూర్తి చేస్తామని చెప్పడమే కాదు, కోటి రూపాయల సాయాన్ని కూడా ప్రకటించారు. అసలు పోలవరం పూర్తి చేయడం 5 ఏళ్లలో సాధ్యమేనా? అయితే కైకలూరు సీట్ ఖచ్చితంగా టీడీపీ అకౌంట్లో ఉంటుంది, కూటమి అకౌంట్లో ఉంటుంది, ఇది విన్నింగ్ సీట్ అని ఫిక్స్ అయ్యారా? అమ్మఒడి వీటన్నిటిలో సక్సెస్ అయ్యామని వాళ్ళ సక్సెస్ రేట్ని ఎక్కడెక్కడుందో చూపిస్తున్నారు. వాటన్నిటిని మీరు ఎలా చూస్తారు? ఇల్లులు ఇచ్చారండి, 1 సెంట్ ఇల్లులు ఇచ్చారు, మంచం పట్టడం లేదండి దాంట్లో. కాకపోతే నేను లోకల్ అంటున్నారు, మీ వైపు వేలు నాన్ లోకల్ అని చూపిస్తున్నారు. ఈ విషయంలో ఏమంటారు మీరు? వాళ్ళు లోకల్ ఏంటండి, ఎందుకు ఈ 5 ఏళ్ళలో పోలవరం కట్టలేదండి? జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశాడమ్మా అని అడిగితే ఏం లేదన్నా, మా కరెంటు బిల్లులు పెంచాడు, కరెంటు బిల్లులు మేము కట్టకపోతే మా పెన్షన్ లాపేస్తాం. మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోయాము అని. మరి అంత బ్యాక్ వెళ్ళిపోయిన ఏపీని అంటే ఏ రకాలుగా మీరు మళ్ళీ ఆ 20 years పూడ్చగలరు? ఇంకొకసారి ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం చేసేస్తాడు. ఊరికరం బురద జిల్లా కార్యక్రమం ఈ వైఎస్ఆర్సీపీకి అలవాటైపోయింది. అయితే వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని మాట్లాడుతున్నారు మీరు. టీడీపీ వైపు ప్రజలు ఎందుకు చూస్తారు అనుకుంటున్నారు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాను. పెన్షన్ 4,000 రూపాయలు మేము వచ్చిన దక్షం ఇస్తామంటున్నాము. R&R ప్యాకేజ్ మీరు ఎందుకు ఇవ్వలేదు? గిరిజనులు ఏ విషయాల్లో ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పటి వరకు రూల్ చేసిన గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. మన రాష్ట్రానికి ఏదైనా మంచి పని జరుగుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుంది. ఇవాళ తెలంగాణ అలా ఉందంటే అండి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారే. నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. నేను దీప. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం అనగానే పుట్టా మహేష్ యాదవ్ పేరు గుర్తొస్తోంది. కూటమి అభ్యర్థిగా ఎంతో మందికి సుపరిచితమయ్యారు. రావడమే పోలవరం అనే కాన్సెప్ట్ను తీసుకున్నారు. పోలవరం పూర్తి చేస్తామని చెప్పడమే కాదు, కోటి రూపాయల సాయాన్ని కూడా ప్రకటించారు. అసలు పోలవరం పూర్తి చేయడం 5 ఏళ్లలో సాధ్యమేనా? అసలు అభివృద్ధి అంటే ఏంటి? ఏ అభివృద్ధి పనులు ఏలూరులో చేయబోతున్నారు? ఇవన్నీ పుట్టా మహేష్ యాదవ్నే అడిగి తెలుసుకుందాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మహేష్ గారు. నమస్తే మేడం. మీ టైం అసలు దొరకట్లేదు. నేను కార్లో ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వస్తుంది. చాలా బిజీగా ఉన్నారు, చాలా తక్కువ టైం ఉంది. అయితే కైకలూరు సీట్ ఖచ్చితంగా టీడీపీ అకౌంట్లో ఉంటుంది, కూటమి అకౌంట్లో ఉంటుంది, ఇది విన్నింగ్ సీట్ అని ఫిక్స్ అయ్యారా? అందుకే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పిలిపిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఆటోమేటిక్గా ఆయన క్యాంపెయినింగ్ రకంగా వస్తున్నారండి. ఆల్రెడీ కైకలూరు అనేది విన్ సీట్ అండి. అది ఆల్మోస్ట్ అప్పుడే మేము అందరము, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు అక్కడ, విన్నింగ్ సీట్ అది అయిపోయింది, అప్పుడే గెలిచిపోయాం. ఇవాళ ఇవన్నీ కూడా ఒక రకంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నట్లు అది. అయితే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మీ లోక్సభ పరిధిలో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ అన్ని చూసుకుంటే 2 జనసేనకి ఉన్నాయి, 1 బీజేపీకి ఉన్నాయి. కానీ అది కొంచెం ఆ గుర్తులు కన్ఫ్యూజ్ అవుతారనే ఆలోచన ఉందా? ఏం లేదండి. ఎన్డీఏ కూటమి పోయిన సార్ 2014లో కూడా ఎన్డీఏ కూటమి మేము పోటీ చేసాం, అప్పుడు కన్ఫ్యూజ్ కాలేదు. ఈసారి కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది. మెజారిటీ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు. విన్నింగ్ అనేది ఫిక్స్ అయిపోయారు. విన్నింగ్ అయిపోయామండి. ఇప్పుడు మెజారిటీ మీద వర్కౌట్ చేస్తాం, మెజారిటీ మీద క్యాంపెయినింగ్ చేస్తాం. హై మెజారిటీ రావాలి మా 7 కాన్స్టిట్యున్సీలు. దానివల్ల మాకు కూడా సార్ దగ్గర మాకు కూడా ఒక గౌరవం ఉంటుంది. అదే ఏలూరు కాన్స్టిట్యుయెన్సీ అంటే లోక్సభ పరిధిలో పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది మాత్రం పోలవరం. పోలవరం విషయంలో తరాలు మారినా కూడా ఫేట్ అయితే మారలేదు పోలవరంది. కానీ మీరు ఫస్ట్ స్టార్ట్ చేయడమే పోలవరం అనే ఒక టాపిక్ తీసుకుని కాన్ఫిడెంట్ గా మేము ఖచ్చితంగా చేస్తాము అంటూ ఒక 1 crore మీరు ప్రకటించినట్టున్నారు సాయం. ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? అంత సీరియస్ గా తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మేడం, ఇవాళ మీరు చూస్తే పోలవరం 40 years కళ, 40 ఏళ్ళ వెనకాల దాని గురించి స్టార్ట్ చేసిన పని 40 years అయింది. అప్పుడు నేను పుట్టలేదు కూడా. ఇవాళ మీరు ఆలోచిస్తే ఇంకొక 25% ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇవాళ 25% ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే
R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ఇల్లులన్నీ ఇచ్చి వాళ్ళని వేరే పక్క షిఫ్ట్ చేసి ఇవాళ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేస్తే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయినాక నా పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. దాని గురించి మనం కష్టపడాలి. దాని గురించి కష్టపడడానికి ఎంతవరకు అవుతుందో మనం అంతవరకు చేస్తాం. అందుకే మొదటితో R&R ప్యాకేజ్ మాతోనే స్టార్ట్ చేస్తున్నామని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరము ప్రకటించడం జరిగింది. నేను ₹1 కోటి, పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ప్రకటించడం జరిగింది. అలాగా మా కమిట్మెంట్ పోలవరం ప్రాజెక్ట్ కైనా R&R ప్యాకేజీకైనా వాళ్ళ ఇల్లులు కట్టించడానికి మా కమిట్మెంట్ అది. సో ఈ వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్, నేను ప్రాజెక్ట్ గురించి ఫుల్ తెలుసుకున్నా. నేను ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాలలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాము. దీని గురించి బాగా ఐడియా ఉంది. అసలు మీ స్టడీలో మీకు ఏమనిపించింది? చాలా మంది దీని గురించి పోలవరం గురించి రకరకాలుగా వినిపించారు. వైసీపీ పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత అసలు ఫౌండేషనే సరిగ్గా లేదు, కరెక్ట్గా స్టార్ట్ చేయలేదు, దాన్ని ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడం కష్టమని, ఇంకొంతమంది ఎంపీలు అయితే అసలు నిధులు అసలు సరిపోవు, ఇది అసాధ్యమైన పని అని ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. మీ స్టడీలో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి? ఇవాళ ఏంటంటే మేడం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కట్టలేకపోయారు. వాళ్ళు ఒప్పుకోవాలి. ప్లస్ ఆ ప్రాజెక్ట్ అనేది మనం 72% to 75% కంప్లీట్ చేస్తాం. ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కానీ డిజైన్లో కానీ ఎక్కడ కానీ మార్పు లేదు. పెద్ద పెద్ద ఇంజనీర్స్ దాన్ని డిజైన్ చేసి కట్టుకున్నాం. ఊరికం బుద్ధ చెల్ల కార్యక్రమమే కానీ కట్టాలనే ఐడియా ఉండేటోళ్ళు మాట్లాడరు. ఇట్లా కట్టాలనేటోళ్ళు ఏమని మాట్లాడతారు? ఎలా కట్టాలి, ఎలాగా చేయాలి, ఎలాగ బాగా చేయాలి, దాన్ని కట్టి నిరూపించాలి కదా. ఈ 5 ఏళ్లలో ఎందుకు చేయలేకపోయారు? మేము కట్టాం కదా, 72% మేము కట్టాం కదండి మా గవర్నమెంట్ లో, మీరు ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళు పోలవరం కంప్లీట్ చేస్తాం మేము రూలింగ్ లోకి వచ్చిన 2-3 years లో అని చెప్పి వచ్చిన తర్వాత మేడం, మీరు అనిల్ యాదవ్ అనే తను క్లియర్ గా ఏమన్నాడంటే కంప్లీట్ చేస్తాం అన్నాడు. ఏమైందండి? ఒక కిటికీని వేసారా? అయితే దానికి వేలు టీడీపీ వైపు చూపిస్తున్నారు, ఫౌండేషన్ కరెక్ట్ గా లేదని రకరకాల ఫాల్ట్స్ చూపిస్తూ. వాళ్ళు ఏదో విమర్శ చేస్తున్నారు కదా, మరి చేయాల్సింది, నువ్వు చేయాల్సింది కదా, ఎందుకు చేయలేదు? ఊరికనే మాట్లాడడం కాదండి, చేసి చూపించాలి. ఒక ఛాలెంజ్ ఉందనుకోండి ముందల, చేసి చూపించినాక ఛాలెంజ్ అనేది నువ్వు ఏంటో తెలిసిపోతుంది. నువ్వు చేయలేదు కదా. మీరే అంటున్నారు ఇవాళ నిధులు దానికి మేము తేవలేకపోయామని చెప్తున్నాం. మీ వల్ల అవ్వలేదు కదా, మీ వల్ల నిధులు తేవడానికి కావలేదు కదా. మేము 75% నిధులు తీసుకొచ్చి కట్టాం కదా. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ 72% ఏంటంటే నిధులు తీసుకొచ్చి కట్టాం కదా మేడం. నేను అదే చెప్తున్నానండి, ఈసారి నాకు అవకాశం ఇవ్వండి. పోలవరం ప్రాజెక్ట్ కి 60,000 కోట్లు కావాలి. ఎట్టి పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ లో పోరాడి, నేనైనా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అయినా కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అయినా కానివ్వండి, పోరాడి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం డ్యామ్ కంప్లీట్ చేసి R&R ప్యాకేజీ ఇచ్చి ఇల్లు కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అంటున్నాం. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాం అంటే మా కమిట్మెంట్. ప్రతి ఛాలెంజ్ని ముందు తీసుకొని పోతున్నాం. ప్రతి ఛాలెంజ్ని వర్కౌట్ చేసి ఇంత పైకి వచ్చాం. ఇది కూడా ఛాలెంజ్ మాకు, మేము సాధిస్తాం. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఇది సాధిస్తే మన రాష్ట్ర కళ, ఈ రాష్ట్ర కళ మేము సాల్వ్ చేసేయగలితే చాలు. రైట్. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి అది కంప్లీట్ చేయాలంటే జనాల మీద సెస్ వేసి దాని ద్వారా ఫినిష్ చేస్తాము అనే మాటలు కూడా వినిపించాయి. అసలు వైసీపీ గవర్నమెంట్లో ఇది పూర్తి చేయలేకపోయారు అంటే ఓన్లీ నిధుల కోసమే ఆగిందా, లేకపోతే వేరే ఇతర కారణాలు ఉన్నాయి అనుకున్నారు? మీ అనలైజేషన్ ఏంటి? వాళ్ళకి మీరు చూస్తే అండి, రాష్ట్రంలో ఎక్కడ కానీ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు ఈ గవర్నమెంట్. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇటుక కూడా వేయలేదండి. మన రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా కానీ రైతులకి, రోడ్లైనా కానీ మన ట్రాన్స్పోర్టేషన్కి, ప్రతి ఈ 2 ఎంతో ఇంపార్టెంట్. ఈ 2 ఎక్కడ పని జరగలేదు. అందుకే కదా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కానీ ఒక కొత్త పవర్ ప్లాంట్ కట్టలేదు మన రాష్ట్రంలో. పవర్ ఎక్కడ నుంచి మనము బారో చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ చూడండి, పవర్ ప్లాంట్లు ఎన్ని కట్టారు? ఈ 5 ఏళ్లలో పవర్ ప్లాంట్లు కట్టారు, పెద్ద పెద్ద పవర్ ప్లాంట్. మన కరెంటు ఇవాళ కూడా 6 గంటలు కూడా కరెంట్ ఉండడం లేదండి. మనం ఏ ఇయర్ లో ఉన్నామండి? 2024లో ఉన్నాం. మనం చిన్నప్పటి నుంచి డెవలపింగ్ కంట్రీ అని మనం మాట్లాడుతున్నాం. వేరే రాష్ట్రాలన్నీ కూడా డెవలప్ అవుతా ఉన్నాయి. మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోయింది.
ఇది గవర్నమెంట్ ఇదే కదండి, గవర్నమెంట్ చేయలేకపోయింది కదండి. ఈ మనం 5 ఏళ్ళు ఉన్నప్పుడు అండి అమరావతి డెవలప్ అవుతానిందా? ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయండి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయండి, ఎన్ని పనులు చేసాం. యువతకు కూడా ఐటీ కంపెనీలు అండి ఎన్ని వెనకాలకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. ఈ గవర్నమెంట్ ఏమైపోయిందంటే మందు ఎంకరేజ్మెంట్, డ్రగ్స్ ఎంకరేజ్మెంట్, గంజా ఎంకరేజ్మెంట్, ఇదా అండి. మన రాష్ట్రం ఎక్కడికి పోతుందండి? మన రాష్ట్రం ముందుకు పోవాలి. మన రాష్ట్రం మన చంద్రబాబు నాయుడు లీడర్షిప్ లో పోటీగా కంపెనీలో వచ్చి మేము ఇక్కడ పోటీ పెడతామనే రైట్. కానీ వైసీపీ గవర్నమెంట్ మేము వచ్చాక సంక్షేమ పథకాలు ఇచ్చాం, అట్టడుగు వర్గాలని పైకి తీసుకొచ్చాం, అది కాకుండా స్కూల్స్లో సక్సెస్ అయ్యాం, అమ్మఒడి వీటన్నిటిలో సక్సెస్ అయ్యామని వాళ్ళ సక్సెస్ రేట్ని ఎక్కడెక్కడ ఉందో చూపిస్తున్నారు. వాటన్నిటిని మీరు ఎలా చూస్తారు? బీదోలు పెత్తందారం అని అంటున్నారండి. ఎవరైనా ఇల్లు బాగుపడిందా అండి? ఇల్లులు ఇచ్చారండి, 1 సెంట్ ఇల్లులు ఇచ్చారు. మంచం పట్టడం లేదండి దాంట్లో. ఎక్కడ వండుకోవాలి వాళ్ళు, ఎక్కడ పడుకోవాలి, ఈ రకంగా అండి. అవి కూడా ఫుల్ కంప్లీట్ చేశారండి 5 ఏళ్లలో. అది కూడా చేయలేదు. ఎక్కడ ఇటుకలు వేసారు, కట్టారు, సిమెంట్ కూడా వేయలేదు దానికి, కాంక్రీట్ కూడా వేయలేదు దానికి, వదిలేశారు. ఒక బెడ్ పెట్టాలి కదండి. పడుకోవాలంటే 2 మనుషులు పడుకోవాలన్నా, లేకుంటే ఒక 4 ఫ్యామిలీ పడుకోవాలన్నా కూడా ఒక బెడ్ పట్టాలి కదండి. బెడ్ పట్టదు. ఏం పెట్టారండి? ఎవరిల్లు బాగుపడిందండి? మీరు ఇవాళ చూస్తే ఎవరిల్లు బాగుపడిందండి? జగన్మోహన్ ఇల్లు బాగుపడింది. సంక్షేమ పథకాలు కానీ ఇవేమి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవనుకుంటున్నారా మీరు? జనాల్లో గ్రౌండ్ లెవెల్లో అసలు మీకు టికెట్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ప్రతిరోజు, నాకు తెలిసి ప్రతిరోజు వార్తల్లో ఉంటున్నారు, ప్రతిరోజు ప్రజలతో మమేకం అవుతున్నారు. ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? అదే అండి, ప్రతి ఇంటికి పోతున్నాం కదా, వాళ్ళని అడుగుతున్నాం ఏమైంది బాబు అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే అండి, మా పిల్లోడికి ఉద్యోగాలు ఇవ్వండి, మా పిల్లోళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు ఇవ్వండి. మీకు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశాడమ్మా అని అడిగితే ఏం లేదన్నా, మా కరెంటు బిల్లులు పెంచాడు, కరెంటు బిల్లులు మేము కట్టకపోతే మా పెన్షన్లు ఆపేస్తాడు. మరి వాలంటీర్ వ్యవస్థ మీకు బాగా చేస్తుంది కదా అంటే వాళ్ళు కూడా అమ్మ మా పెన్షన్లు తీసుకొని రాకముందు మా కరెంటు బిల్లు బాగుందా, లేకపోతే మేము ఏదైనా ఒక బైక్ కొనుక్కున్నామంటే మీకు పెన్షన్ రాదు, ఈ రకంగా చేస్తున్నారమ్మా. ఎలా చేయమంటారు? మాకు చాలా ఇబ్బంది ఉంది, కరెంట్ ఉండడం లేదు మా ఇళ్లలో, ఉన్నా కూడా కరెంటు బిల్లులు, విపరీతమైన కరెంటు బిల్లులు, ఇవన్నీ రకంగా మేము ఎట్లా చేయాలో అర్థం కావడం లేదు. కరెంటు బిల్లులు ఏమో వేలల్లో కడుతున్నాము, మాకేమో వచ్చే ఇన్కమ్ ఎక్కడ కానీ లేదు, మా పిల్లలు ఉద్యోగాలు పోవడం లేదు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు లేవు. ఏమంటారు? ప్రాజెక్టులు కట్టలేదు వీళ్ళు, వ్యవసాయం ఎట్లా చేస్తారండి? చేయలేరు కదా. ఇవాళ అందరు కూడా చాలా ఇబ్బందిలో ఉన్నారండి. ఎస్పెషల్లీ రైతు అనేటోడు చాలా అంటే చాలా ఇబ్బందిలో ఉన్నాడు. మన రాష్ట్రంలో రైతు అనేతను మన బ్యాక్ బోన్. ఆయనను కాపాడుకోకపోతే సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. ఆయనను కాపాడే పరిస్థితిలో ఎవ్వరూ లేరు, రైతే కదండి. అయితే మీ ఏలూరు లోక్సభ పరిధిలో ఎన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోగలరు? ఎంతమంది గెలుస్తారని మీ అంచనా? మా పార్లమెంట్లో అండి 7 కాన్స్టిట్యున్సీలు గెలుస్తున్నాం, హై మెజారిటీగా గెలుస్తున్నాం. అదే ఊరికనే గెలవడం కూడా కాదు, మేము చెప్పాం కదా అందరికి గెలిచిపోయామండి. వీఆర్ వర్కింగ్ ఆన్ హై మెజారిటీ నౌ. So we want majority now, so that we want to give a gift to Chandrababu Naidu garu that everybody has believed us, so we should work very hard. So that's what we want to communicate. Right. ఏలూరు విషయానికి వస్తే అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా సునీల్ గారిని ప్రకటించారు. మీ ఇద్దరు యువకులే, కమ్యూనిటీ ఒక్కటే, కాకపోతే ఆయన నేను లోకల్ అంటున్నారు, మీ వైపు వేలు నాన్ లోకల్ అని చూపిస్తున్నారు. ఈ విషయంలో ఏమంటారు మీరు? వాళ్ళు లోకల్ ఏంటండి, ఎందుకు ఈ 5 ఏళ్ళలో పోలవరం కట్టలేదండి? ఇవాళ లోకల్ ఏంటి, మీరు పోలవరం ఎందుకు కట్టలేదు? రైతుల సమస్యలు ఎందుకు తీర్చలేదు? రైతులకి గిట్టుబాటు ధర ఎందుకు చేయలేదు? నీళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? ఇవాళ మామిడి రైతులు ఉన్నారండి, ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మీరు ఎందుకు వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ డిసీజ్ వస్తుంది, దానికి రీసెర్చ్ సెంటర్ పెట్టి దాన్ని ఎందుకు సాల్వ్ చేయట్లేదండి? ఇవన్నీ కూడా ఎందుకు చేయలేదు మీరు? ఎందుకు ఇవాళ రోడ్లు ఇట్లున్నాయండి మన పార్లమెంట్లో? ఇవన్నీ కూడా లోకల్ కాదండి. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అనిల్ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చారండి? నెల్లూరు నుంచి నర్సరావుపేటలో పోటీ చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక పక్క కాన్స్టిట్యున్సీ, ఆ పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకొక కాన్స్టిట్యున్సీలో 60 మంది పైకి ఎవరో ఎమ్మెల్యేలు అందరూ మార్చారు కదండి. వాళ్ళందరూ లోకల్ కాకుండా ఎమ్మెల్యేలనే మార్చేస్తారు. మీరు చేస్తేమో కరెక్ట్. ఎంపీ అనేటోళ్ళండి ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా అభివృద్ధి చేయొచ్చు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి పోటీ చేసి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారండి, వారణాసి నుంచి పోటీ చేశారు. గుజరాత్ కదండి అన్న మోడీ గారిది. మన దేశం బాగుపడట్లేదా? మన యువతకు ఉద్యోగాలు రావట్లేదండి. ఊరికనే బురద జిల్లా కార్యక్రమం ఈ వైఎస్ఆర్సీపీకి అలవాటు అయిపోయింది. ఈ వైఎస్ఆర్సీపీ ఏం చేయదు. వాళ్ళని అడగండి, మీరు ఈ 5 ఏళ్ళు ఏం చేశారని అడగండి. ఈ 5 ఏళ్ళు R&R ప్యాకేజ్ ఎందుకు ఇవ్వలేదు? ఒక్కటే క్వశ్చన్ అండి. R&R ప్యాకేజ్ మీరు ఎందుకు ఇవ్వలేదు? గిరిజనులు వాళ్ళకి వర్షాలు పడితే వాళ్ళ ఇల్లులు కూడా మునిగిపోతుంటే మీరు వెళ్ళి ఒక్కసారి కూడా ఎందుకు పలకరియలేదు వాళ్ళని? ఒక్క ఫోటో పంపించమనండి, నాకు పలకరించినట్లు. లోకల్ అంటున్నారు కదా, ఒక్క ఫోటో వాళ్ళకి వరదలు వస్తే వెళ్ళి ఫోటో దిగినట్లు ఒక్క ఫోటో పంపించమనండి. వాళ్ళ నాయనదైనా ఈ అబ్బాయిదైనా పంపించమనండి. మా వాళ్ళు వెళ్ళారండి. మా సిఎస్ఆర్ యాక్టివిటీ మా కంపెనీ నుంచి వెళ్ళి వాళ్ళకి భోజనాలు కూడా అరేంజ్ చేశారండి. అది ఇది బొర్గం శ్రీను గారు నేను చెప్పిన దక్షమే పోయి వాళ్ళకి సాయం చేసేసి వచ్చారు. వాళ్ళకి పోయి ఆ రోజు ఎవరు చేశారండి? వీళ్ళు చేశారా? ఒక్కరినైనా ఫోటో పెట్టమనండి. ఆ రోజు వరదలు వచ్చిన రోజు ఎవరు లేరండి. మా వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీలో మాకు కూడా తెలీదు. మా కంపెనీ వాళ్ళు అక్కడికి వెళ్ళారని. మా సిఎస్ఆర్ యాక్టివిటీ కంపెనీ వాళ్ళు బొర్గం శ్రీను గారు ఫోన్ చేస్తే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వాళ్ళకి ఫండ్స్ పంపించి భోజనాలు కూడా అరేంజ్ చేశారు మా శ్రీనివాస్ గారు, బొర్గం శ్రీనివాస్ గారు. అలాంటి కమిట్మెంట్ గా పనిచేశామండి. నేను ఇవాళ ఏలూరు ఇన్ని రోజులు మీరు రాలేదని అంటున్నారు కదా, మేము లోకల్ కాదు. మరి నేను సాయం చేశాను కదా, నువ్వు చేసావా? నేను ఇవాళ ₹1,00,00,000 అనౌన్స్ చేశానండి. ఇవాళ కూడా నువ్వు ఏమైనా చేస్తానని చెప్తున్నావా? ఇవాళ కూడా చెప్పట్లేదండి. R&R ప్యాకేజ్ చేస్తామని కానీ, పోలవరం డ్యామ్ కడతామని కానీ మీరు ఎందుకు చెప్పట్లేదు అంటున్నాను నేను. పుట్టి లోకల్ నాన్ లోకల్ ఏందండి? ఎందుకు ఊరికనే పిచ్చి చేష్టాలు అని? రాష్ట్ర ప్రజలైనా పార్లమెంట్ ప్రజలైనా మన దిక్కు చూస్తున్నారు, మమ్మల్ని ఆదుకుంటారని. ఏంది ఈ పని అంతా? ఏం చేద్దామో చెప్పు, మంచి పని చేద్దాం, ఛాలెంజ్ గా తీసుకొని పని చేద్దాం, మనం పార్లమెంట్ అభివృద్ధి చేసుకుందాం. ఛాలెంజ్ లో నువ్వో పోటీ నేనో పోటీ, అభివృద్ధి కార్యక్రమాలు వేద్దాం, జనాలు చేసే పనిలో వేద్దాం. ఇదంతా ఎందుకండి? వీఆర్ యంగ్స్టర్స్, వీ నీడ్ టు సీ హౌ టు గో ఫర్దర్ టు హెల్ప్ పీపుల్. ఇట్ ఈస్ నాట్, వీఆర్ నాట్ హియర్ టు మనం ఇది తిట్టుకోవడానికి రాలేదు కదండి. దిస్ ఈస్ వాట్ అపోజిట్ పీపుల్ ఆర్ డూయింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ టెల్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ టు ద పీపుల్. అది చెప్పకుండా ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి తీసుకొని రావాలి. ఇదే పని అండి ఇది. మనకి అర్థం ఇంటర్వ్యూస్ లో ఈ క్వశ్చన్ లోనే నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 hours పోతుంది. ఓకే, సో ఐ థింక్ దిస్ ఇస్ ద వేస్ట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, లోకల్ నాన్ లోకల్ అనే చర్చే వేస్ట్. అసలు దానికి సంబంధం లేదు. మనకి సేవ చేయాలని ఉంటే ఎక్కడ నుండి పోటీ చేయొచ్చు అనుకో. నా ఆస్తి ఇక్కడ ఉందండి. ఓకే, ఏలూరులో నా ఆస్తి ఉంది. నేను లోకలే కదండి. నా ఓటర్ ఐడి కార్డ్ ఇక్కడే ఉంది. నేను ఓటు ఇక్కడే వేస్తున్నాను. నేను లోకలే అండి. దాని గురించి డిస్కషన్ లేదు. రైట్. అయితే మీకు స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. యనమల రామకృష్ణుడు గారు కానీ, లేకపోతే మీ ఫాదర్ రాజకీయ నేపథ్యం కానీ, ఒకవైపు తలసాని గారి అండ కానీ, మీకు ఎట్లాంటి సజెషన్స్ ఇస్తున్నారు ఎంపీగా టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత? ఇవాళ అండి నేను బిజినెస్ లో కష్టపడి పైకి వచ్చాను. నేనే ఫాదర్ బిజినెస్ టేక్ ఓవర్ చేసి ఫాదర్ ఎలక్షన్స్ లెక్క వెళ్ళిపోయినాక నేనే టోటల్ గా కమిట్మెంటెడ్ గా ఎంతో కష్టపడి పైకి వచ్చాను. ఎప్పుడు కానీ మా ఫాదర్ని సజెషన్ అడగడమైనా కానివ్వండి, మా ఫ్యామిలీ వాళ్ళని ఎవరినైనా కానీ సజెషన్ అడగడమైనా కానీ నేను ఎప్పుడు చేయను. బిజినెస్ లో చేయలేదు, రాజకీయాల్లో కూడా చేయట్లేదు. రాజకీయాల్లో కూడా చేయట్లేదండి. నేను ఒక్కడనే వచ్చాను ఇవాళ ఏలూరుకి. ఒక్కడనే అన్ని కూడా తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకున్నాను. నేను ఒక్కడనే. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, నా కాన్ఫిడెన్స్, నా ఛాలెంజ్, ఏ ఛాలెంజ్ వస్తే దాన్ని సాధించుకో ముందు పోవడం నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్క ఛాలెంజ్ని ఎదుర్కొంటుంటాను. నాకు ఏంటంటే, నాకు ప్రతి ఒక్కటి తెలుసుకుంటాను, నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాను. కానీ ఒకరితో మా ఫ్యామిలీ వాళ్ళతో డిస్కషన్ కూడా చేయను నేను. సో ఐఎమ్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు వర్క్ అకార్డింగ్లీ టు మీ. దెర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ హూ ఇస్ సజెస్టింగ్ మీ. Will be my own people, and that will be my employers, or there will be a suggesting people which they will be with me only. వాళ్ళందరూ నన్ను సజెస్ట్ చేస్తారు. ఆ రకంగా పోతాను. కానీ ఎక్కడ కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఇవాళ కూడా నేను ఇక్కడ ఎంత తిరుగుతున్నాను కదా, ఎప్పుడు కానీ ఫాదర్కి ఫోన్ చేసి ఇలాంటి ఇష్యూ ఉంది, నాకు ఇది ఉందని ఎప్పుడు మాట్లాడింది లేదు, మాట్లాడిన కూడా.
So I will do it by myself, and whatever I'm promising people, I will do it by myself, and I'll talk to Chandrababu Naidu garu, whatever I want. I will talk to Modi garu, whatever it is. I will sit with them for hours together to get whatever I want to get to my parliament. This 5 years I am going to change my parliament. I want to earn a good name and ఈ మంచి పేరు సంపాదించుకోవాలనేది నా టార్గెట్. రైట్ మహేష్ గారు, అంటే సక్సెస్ఫుల్ గా ఉన్నారు, బిజినెస్ లో మంచి పేరు కూడా వచ్చింది, కాకపోతే రాజకీయాల్లోకి రావాలనే థాట్ మీకు ఉండిందా ఇంతకు ముందు? ఇది అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీనా? లేదండి, నాకు నేను యాక్చువల్లీ ఎప్పుడు కూడా మా కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో చాలా వరకు పనులు చేస్తుంటామండి. మా గ్రామం ఉంది, దత్తత తీసుకొని సిటీలా తయారు చేస్తాం. అలాగే వేరే వేరే కార్యక్రమాలు చాలా చేస్తామండి. మేము బీద పిల్లలకు చదివించడమైనా కానివ్వండి, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళందరినీ మా ఒక షెల్టర్లో ఇది చేయడమైనా కానివ్వండి, రైతులకి బోర్లు కావాలంటే బోర్లు వేయడమైనా కానివ్వండి, కొంతమందికి వాటర్ ట్యాంకులు కావాలంటే వాటర్ ట్యాంక్, హాస్పిటల్స్లో డ్రింకింగ్ వాటర్కి వాటర్ ఫిల్టర్స్ కావాలంటే వాటర్ ఫిల్టర్స్, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం కంటిన్యూస్గా. హౌ మచ్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ద బడ్జెట్ వీఆర్ డూయింగ్ ఇట్. సో ఆ రకంగా చూస్తుంటే ఎన్నో సమస్యలు తెలుసుకుంటా ఉండే కొద్దీ నాకు కూడా పాలిటిక్స్ లేకపోతే మనం ఇంకా చాలా చేయొచ్చు కదా ఐడియా ఉందండి. బట్ మేబీ ఇన్ ద యూనివర్స్ ఇట్ కుడ్ హావ్ బీన్ దేర్. సో ఆ రకంగా సడన్ గా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు పిలిచి నువ్వు ఎంపీ కాంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనే రకంగా చెప్తే నేను చేస్తాను సార్, మీరు చెప్పండి, ఇమ్మీడియట్ గా టేకప్ చేస్తా అని చెప్పారు. చెప్పాను. ఐ టోల్డ్ హిమ్ ఐఎమ్ రెడీ అండ్ బికాస్ హీ ఈస్ అబ్జర్వింగ్ మీ. I know him very well from last 10 years. So 10 to 14 years I know him well. So he knows me very well. He knows how committed I am, how I work, what is my commitment to the work, everything. Because I have lived more than in the house, I lived out of the house more in my life. On the working field or in my business or whatever it is, I have been out of the house only every time. So ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ గుర్తించి ఈసారి మనకి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ ఆపర్చునిటీని మనము ఫుల్ ఫ్లెక్స్గా తీసుకొని మన పార్లమెంట్ని డెవలప్ చేసుకోవడానికి ఫుల్గా వర్క్ చేస్తున్నాం. రైట్. అయితే నర్సరావుపేట విషయానికి వస్తే అక్కడ కూడా ఫస్ట్ మీ పేరే వినిపించింది. అంటే మిమ్మల్ని ఎంపీగా పోటీ చేయించడం ఫిక్స్ అయ్యారా చంద్రబాబు నాయుడు గారు? ఆ పేరు వినిపించి తర్వాత ఏలూరు అనేది వినిపించి యాక్చువల్లీ నర్సరావుపేట అని చెప్పి సార్ చెప్పారండి, ఆర్ ఇట్ విల్ బి అదర్ కాన్స్టిట్యున్సీ. He told you are going to, we are thinking to make you contest somewhere as a MP annaru. I told him okay that day only. So after that they didn't tell, sir didn't మాట్లాడలేదు దాని గురించి, నేను కూడా ఎప్పుడు మాట్లాడలేదు. సడన్ గా ఒక రోజు పిలిచి ఏలూరుకు పంపేయాలనుకున్నామమ్మా, నువ్వు ఏలూరు ప్రిపేర్ అయిపోతే ఓకే సార్ ప్రిపేర్ అయ్యాను. ఏలూరు అని చెప్పంగానే ఇంకా లోకల్ గా ఏమేమి సమస్యలు ఉన్నాయి, లోకల్ గా ఏమేమి చేయాలి అనేది స్టడీ చేయడం స్టార్ట్ చేశారా? నేను ఏలూరు రెగ్యులర్ గా వస్తున్నానండి. ఎవ్రీ ఇయర్ we used to come for a festival, whatever year we used to come for marriages. There are a lot of common friends here, so we are all been like Kaikaluru. There are a lot of Srinivas garu family friends are there with Kaminen Srinivas garu friends unnaru. ఇక్కడ రెగ్యులర్ ఏదో ఒక మ్యారేజెస్ కో ఏదో ఒక అకేషన్ కో బాగా అలవాటైన ప్రాంతాలు ఇవన్నీ కూడా. అవునండి, ఇక్కడ మన సంక్రాంతికి ఎక్కువ వస్తుంటాం. సో సంక్రాంతి అల్లుడిగా వచ్చారు ఇక్కడ సంక్రాంతి ఇక యాజ్ ఏ ఫ్రెండ్స్ వి హావ్ కమ్ హియర్ ఏ లాట్ ఆఫ్ టైమ్స్. ఇక్కడికి వచ్చి చాలా రోజులు భీమవరంలో ఉండడం, ఇక్కడంతా కూడా తిరిగింది. ఇది నాకు ఐడియా ఉంది. సో ఏలూరు అనే దక్షమే అరే మనం మనదే కదా అనే ఫీలింగ్ లో ఓకే చెప్పేసాం. ఇవాళ వచ్చినాక మేము ఒక వెబ్సైట్ పెట్టాము. వెబ్సైట్ లో పెట్టి ప్రతి ఒక్కరికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్ని ఇష్యూస్ మా వెబ్సైట్ లో ఎంటర్ చేయమని ప్రతి ఒక్కరు వెబ్సైట్స్ లో వాళ్ళ ఇష్యూస్ చేశారు. మాకు ఆల్మోస్ట్ 1400 ఇష్యూస్ ఐడెంటిఫై చేసాం. ఆ ఇష్యూస్ అన్ని కూడా 1400 ఇష్యూస్. అవునండి, ప్రతి మండల్ వైజ్ పంచాయతీ వైజ్ ప్రతి ఒక్క ఇష్యూ ఐడెంటిఫై చేశారు. రైట్. కానీ టాప్ 5 సమస్యలు ఏమున్నాయి అని అడిగితే టాప్ 5 సమస్యలు అంటే రైతు సమస్యలు. మేజర్ ఇస్ రైతులు. మన ఏలూరు పార్లమెంట్ లో ఎక్కువ ఉండేది రైతులే. రైతులకి చాలా ఇబ్బంది ఉంది, గిట్టుబాటు ధర రావట్లేదండి ఎవరికి. పామాయిల్ రైతులకైనా కానివ్వండి, ఇవాళ మీరు చూస్తే పామాయిల్ రైతుకైనా కానివ్వండి, అక్వా రైతులకైనా కానివ్వండి, నిమ్మ రైతులకైనా కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రేట్ వర్కౌట్ అవ్వట్లేదు. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈసారి మీరు వస్తే గిట్టుబాటు ధర కోసం మీరు ప్రయత్నం చేయాలని వాళ్ళందరూ మెసేజ్లు పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కలిసి
నేను వాళ్ళ పర్సనల్గా రైతుల్ని పర్సనల్గా కలిసి మాట్లాడుతున్నాను. వాళ్ళందరికీ చెప్తున్నాం, ఈసారి వచ్చిన దశమే మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి ఒక్క రైతు అసోసియేషన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి పిలుచుకొని వెళ్ళి వాళ్ళని అందరినీ కమర్షియల్ అయితే కమర్షియల్ డిపార్ట్మెంట్లో, వేరే డిపార్ట్మెంట్ అయితే వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ఇది చేసి వాళ్ళ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి వాళ్ళకే బాధ్యత పెట్టి నేను ఫాలోఅప్ చేసుకోవడము ఇవన్నీ కూడా చేద్దాం అనేది ఒక సిస్టమ్. అలాగే మా ఆఫీస్లో కూడా మేము ఒక సిస్టమ్ పెడదాం అనుకున్నాం. రైతులకు ఒక డిపార్ట్మెంటు, అలాగే యువతకు ఒక డిపార్ట్మెంటు, అలాగే మహిళలకు ఒక డిపార్ట్మెంటు, మన డెవలప్మెంట్ ఈ రోడ్స్ అయినా కానివ్వండి ఇవన్నీ దానిలోకి ప్రతి ఎమ్మెల్యేలకి పర్సూనెస్ చేసుకోవడానికి అవన్నీ కూడా పేపర్ వర్క్ చేసుకోవడానికి మనం ఒక కరెక్ట్ ప్రాపర్ సెటప్ పెడదామని అనుకుంటున్నాం. ఓకే, ఎమ్మెల్యేస్తో కనెక్టెడ్గా ఉండి కింది స్థాయి నుండి ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి కనెక్టెడ్గా ఉండడానికి ఒక ప్లేస్ క్రియేట్ చేస్తున్నారు. ఆఫీస్ లాగా ఒక విల్ మేక్ ఏ సిస్టమ్ అండి. హౌ Chandrababu Naidu garu will work, we are inspired by his works. So we'll also create that type of ecosystem in our place also. It will be a new kind of system which we are going to implement. So it will help us to do the work in very smooth way. ఇవాళ మన ఉద్యోగాలు కావాలని ఒక లెటర్ వస్తుంది, ఎంపీ ఆఫీస్కి ఉద్యోగాలు కావాలని లెటర్ వస్తుంది. It will not be a letter only. There should be a pursuance for that letter and get the things done. మనము ఎంతవరకు ఈ 5 ఏళ్లలో ఎంతవరకు చేయాలో ఆ వర్క్ ఫాలోఅప్ చేయడానికైనా టీమ్ కార్పొరేట్ స్టైల్లో అన్ని స్ట్రీమ్ లైన్ చేద్దాం అనుకుంటున్నాను. వి వాంట్ టు వర్క్ లైక్ దట్. ఇవాళ రైతు వస్తారు, రైతుకి ఏదో సమస్య ఉంటుంది, పలాని ఎమ్మెల్యేకి చెప్పాలి, పలాని ఎస్పీకి చెప్పాలి, పలాని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చెప్పాలి. ఇవన్నీ చెప్పాలన్నప్పుడు as a MP, from our office there should be a person who will be able to call them and say that this is the issue, this is the person who is going to come, help them out. If you are not able to help them out, please let us know what is the issue, why you are not able to help him out. Where then we'll involve, we'll solve it, we'll finish that issue there. So we want to make that system. So అవన్నీ చేస్తే బెటర్ ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తున్నాం అండి, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగనంత ఇదిగా అందుబాటులో అందరికి అందుబాటులో ఉండి ఇవన్నీ చేయాలనే సిస్టంలో ప్లాన్ చేస్తాం. సో వీ వాంట్ టు డూ ఇట్ ఆల్సో. ప్రతి ఒక్కరూ అంటే ఎంపీగా కాంటెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలనే ఆలోచనతోనే వస్తారు. కానీ మీలో చాలా అగ్రెసివ్నెస్, ఖచ్చితంగా చెయ్యాలి అనేది అంటే అది కనిపిస్తోంది. అంత సీరియస్గా తీసుకోవడం కానీ అవన్నీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చాయా? బై నేచర్ మీరు ఇలాగే ఉండేవాళ్ళ? బై నేచర్ నేను ఇలాగే అండి. ఏ పని పట్టుకున్నా దాంట్లో డీప్గా వెళ్తాను. డీప్గా వెళ్ళి సక్సెస్ చేయాలనేది ఇంటెన్షన్ ఉంటుంది. ఇవాళ మనము ప్రజలకి చేస్తే మంచి పని చేస్తే మన లైఫ్లో మన పేరు మిగిలిపోతుంది. మనం ఎప్పుడు మిగిలం, మన డబ్బులు మిగలదు, ఏమీ మిగలదు. మనం మిగిలేది ఏదైనా ఉందంటే అదొక పేరే. ఇవాళ మీరు చూడండి, ప్రతి ఒక్కరికి మనం వెళ్ళి దండ వేస్తున్నామండి. ప్రతి ఒక్క స్టాచ్యూ, పెద్ద వాళ్ళ స్టాచ్యూ దండ వేస్తున్నామంటే వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ఫర్ పీపుల్. అందుకే ఆ రకంగా పేరు తెచ్చుకుంటే చాలు. వీ వాంట్ టు గెట్ గుడ్ నేమ్, వీ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ద సొసైటీ. ఇవన్నీ చేయగలిగితే చాలండి. సో వీఆర్ టెలింగ్ ఎవ్రీబడి దట్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ గైస్. వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్, కమ్ టు అస్, విల్ సాల్వ్ ఇట్. సో ఎనీవేర్ లీడర్ షుడ్ బి, పీపుల్ విల్ లుక్ టు ఎ లీడర్ టు హెల్ప్ దెమ్. మనం ఆ పని చేద్దాం. సో మోటివ్ ఇస్ టు హెల్ప్ పీపుల్, అవైలబిలిటీ టు హెల్ప్ దెమ్. రైట్. అదే చాలా ప్లాన్ చేశారు మహేష్ గారు డెవలప్మెంటల్ యాక్టివిటీస్. కానీ మనకి నిధులు సరిపోవు అని టీడీపీఏ చంద్రబాబు నాయుడు గారే మనకున్న నిధులు సరిపోవు, ఇంకా తీసుకురావాలి, చాలా డబ్బులు అవసరం అవుతాయి, రాష్ట్రం విభజించినప్పుడు అన్యాయం జరిగిందని ప్రజలు తెలుసుకున్నారు, అందరూ బాధపడ్డారు. అయినప్పటికీ ప్రత్యేక హోదా గురించి ఆలోచించినప్పటికీ అది ముందుకు సాగలేదు. ప్రత్యేక హోదా విషయం గురించి మాట్లాడదాం తర్వాత. కానీ దానికన్నా ముందు నిధుల విషయంలో అందుకే బీజేపీ పార్టీతో కలిసాము, ఖచ్చితంగా కేంద్రం నుండి నిధులు రిలీజ్ చేయించుకుని ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ప్లాన్ చేద్దాము అనేది ప్లాన్. అయితే మీరు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు? ఇవాళండి బీజేపీ ఉండడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో నిధులు అనేది ఒక హెల్ప్ఫుల్ ఉంటుంది. అది కాకుండా మనము వెల్త్ క్రియేట్ చేయాలి. వెల్త్ క్రియేట్ చేసి స్టేట్ని సస్టైనబుల్ స్టేట్ చేసుకోవాలంటే ప్రతి పరిశ్రమ రావాలి. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో క్యాపిటల్ ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి హ్యూజ్ ఫండ్స్ వస్తున్నాయి. సో అలాగే మన తెలంగాణ డెవలప్ అవుతుంది. మనం కూడా అట్లా రాష్ట్రం అట్లా డెవలప్ చేసుకోవాలి. అది కాకుండా సెంట్రల్
అంటే తెలంగాణతో మనం కంపేర్ చేయలేం కదండి ఏపీని. తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉంది, మన ఏపీ విభజన హామీలు సరిగ్గా నెరవేర్చలేదు. ఏపీ చాలా 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 క్రైసిస్లో ఉందని చెప్పాలి. మనం ఉన్నప్పుడు అండి ప్రతి ఒక్కటి మనకు రావాల్సిన మీద మనం ఫైట్ చేసేటోళ్ళం, ఇంక్లూడింగ్ స్టేటస్తో సహా మనం ఫైట్ చేసేటోళ్ళం. ఈ గవర్నమెంట్ మేము స్టేటస్ తీసుకొని వస్తామని గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు కదా, ఒక్క పని కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు ఇలాంటి నిధులు రావాలని ఎప్పుడైనా కానీ మాట్లాడినట్లయినా కానీ న్యూస్ పేపర్లు ఎక్కడైనా చదివారా, లేకుంటే మీడియాలో ఎక్కడైనా చూసారా? ఎందుకు అడగలేకపోయారని మీరు అనుకుంటున్నారు? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అండి, ఇవన్నీ వెళ్ళి ఎందుకు అడగాలి, మనం ఒకరి ఇంటి దగ్గర పోయి ఎందుకు మాట్లాడాలి, ఒక గడప నామోషిగా ఫీల్ అయ్యి అడగలేదు అనుకుంటున్నారా? నామోషి ఏంటండి, జనాల కోసం నామోషి మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఇంకొకరి గడప ఎందుకు తొక్కాలి అని అంటున్నారు కదా. డిక్టేటర్షిప్ అండి. ఓకే. ఆ జగన్మోహన్ రెడ్డి అనేటతను ఒకరి ఇంటికి పోయేదైనా కానీ ఒకరిని బెగ్గింగ్ చేయాలన్నా కూడా కుదరట్లేదండి. నేనేమంటున్నాను అంటే అండి, మన రాష్ట్రం బాగు చేసుకోవాలంటే మన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మన నిధులే మనయే అండి, అవి ఎవరి కాదు, మన నిధులు, మనం కట్టే ట్యాక్స్ నిధులే వెళ్ళి తెచ్చుకోవాలి కదండి. ఇవాళ మన స్టేట్కి వచ్చే నిధుల్లో సెంట్రల్ నుంచి తెచ్చుకోవాల్సిన నిధుల్లో వెళ్ళి మనం మన వాటర్ కరెక్ట్గా తెచ్చుకోవాలి కదండి, మాట్లాడాలి కదా అట్లీస్ట్ వెళ్ళి. ఎవరు మాట్లాడలేదు. ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చుట్టి డైలాగులు చెప్తాడు కానీ మాటలు మాట్లాడతాడు కానీ పనే లేదు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా శాలరీలు రావట్లేదండి, ఎంప్లాయడ్ శాలరీస్ రావట్లేదు. ఇంకా వేరే వదిలేసేయండి, ఎంప్లాయడ్ శాలరీలే చేయకపోతే స్టేట్ ఏమవుతుంది, ఒకరోజు శ్రీలంకలా తయారైపోతుంది. ఇంకొక ఇట్లానే కంటిన్యూ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అండి ఎప్పుడైనా కానీ మీరు ఆలోచిస్తే ఆయన పని ఎట్లా చేస్తాడు, వేర్ దేర్ ఇస్ క్రైసిస్ దేర్ ఇస్ విల్ అని పనిచేస్తారు. క్రైసిస్ ఉందంటేనే అక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ అండి, బిజినెస్లో అయినా కానివ్వండి, పాలిటిక్స్లో అయినా కానివ్వండి, రియల్ లైఫ్లో అయినా కానివ్వండి, క్రైసిస్ ఉన్నప్పుడు ఆపర్చునిటీ ఉంటుంది. సో ఆపర్చునిటీని తీసుకొని ముందుకెళ్ళాం. మేము న్యూ స్టేట్, సన్ రైజ్ స్టేట్ అని చెప్పాం, ఆపర్చునిటీని తీసుకున్నాం. వి స్టార్టెడ్ బిల్డింగ్ న్యూ క్యాపిటల్, వి స్టార్టెడ్ బిల్డింగ్ న్యూ irrigation projects. We were doing lot of highways. We were doing coastal line highway. We were bringing all coastal line industries. We were bringing ports. Lot of things were happening. Today there is no where one development is happening. We were creating wealth in the state. This government has not created even single rupee. They have looted people's money into their accounts. జనాల డబ్బులు దోచుకుంది వీళ్ళ దగ్గర పెట్టుకున్నారండి. సర్క్యులేషన్ లేదు ఫైనాన్స్ స్టేట్లో, ఫైనాన్స్ సర్క్యులేషన్ జరగాలండి. ఇవాళ మీకు 100 రూపీస్ ఇస్తే మీరు నాకు 150 రూపీస్ ఇస్తే సర్క్యులేషన్ అనేది జరుగుతుందండి. మీరు ఇచ్చిన 100 రూపీస్తో నా జోబ్లో 50 రూపీస్ పై 50 రూపీస్ మళ్ళీ సర్క్యులేషన్కి వచ్చింది అనుకోండి, మీ దగ్గర 50 రూపీస్ మళ్ళీ నాకు 20 రూపీస్ వచ్చి మళ్ళీ నా జోబ్లో 10 రూపీస్ పోయింది అనుకోండి, 10 రూపీస్ మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. వెరీ సర్క్యులేషన్ అండి, ఫైనాన్షియల్ సర్క్యులేషన్ జరుగుతుంది కదండి. మీరు ఇవాళ మీరు సిటీస్లోకి వెళ్ళండి, వ్యాపారాలను చూడండి, సర్క్యులేషన్ లేదు, ఫైనాన్షియల్ సర్క్యులేషన్ లేదు. జీడిపి గ్రోత్ ఎట్లా అవుతుందండి? విపరీతమైన జీడిపి గ్రోత్ పడిపోయింది మన రాష్ట్రంలో. ఎట్లా ముందుకు పోతామండి? హౌ విల్ వి గో ఫార్వర్డ్ అండి? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద స్టేట్ టు గో ఫార్వర్డ్ అండి. వి హావ్ గాన్ 20 years బ్యాక్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ నో. మీరు అంటున్నారు తెలంగాణతో మనం మళ్ళీ మాట్లాడదాం అని అంటున్నారు కదండి. ఇవాళ తెలంగాణతో మనం పోటీ పడే వాళ్ళు మనతో పోటీ పడకుండా మనం వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం. అట్లా తయారు చేసుకున్నాం 5 years లో అండి. మీరు అంటున్నారు కదా ఇప్పుడు 20 years బ్యాక్ వెళ్ళిపోయాము అని. మరి అంత బ్యాక్ వెళ్ళిపోయిన ఏపీని అంటే ఏ రకాలుగా మీరు మళ్ళీ ఆ 20 years పూడ్చగలరు? అంటే ఆ నష్టాన్ని ఎట్లా పూడుద్దాం అనుకుంటున్నారు? సో అండి వి షుడ్ వర్క్ వెరీ హార్డ్. చంద్రబాబు నాయుడు గారైనా కానీ, ఎమ్మెల్యేస్ అయినా కానివ్వండి, ఎంపీస్ అయినా కానివ్వండి, చాలా కష్టపడాలి. అందుకే వాళ్ళ యువత ఎంపీలు చాలా మంది వచ్చారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడినట్లు, వాళ్ళు పరిగెత్తినట్లు, వాళ్ళు ఇది చేసినట్లు వాళ్ళ ఎమ్మెల్యేస్ కూడా చూడండి చాలా కష్టపడే ఎమ్మెల్యేస్ అందరు ఉన్నారు. వీళ్ళందరూ కష్టపడి ఈసారి మన రాష్ట్రాన్ని 5 ఏళ్లలో డెవలప్ చేయాలి. ఇంకొకసారి మన ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం చేసేస్తాడు. విషయాల్లో అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ గా అండ్ మీరు చాలా విషయాల మీద అవగాహన తెచ్చుకున్నారు, అవగాహనతో మాట్లాడుతున్నారు. ఏ విషయాల్లో ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పటి వరకు రూల్ చేసిన గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. దే డింట్ నో హౌ టు అడ్మినిస్ట్రేషన్లో అల్ట్రా ఫెయిల్ అయిపోయారండి.
నేను ఏమన్నా అంటే ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చండి, ఏం చేయాలి? దే షుడ్ బి డెవలప్మెంట్, దే షుడ్ బి schemes also. Two should go balanced. Yes. If there is no scheme, if you are giving only schemes and if there is no development, how will the state become better state? ఇవాళ మీకు 100 రూపాయలు ఇస్తున్నాను మేడం నేను, రోడ్లు బాగాలేవు, మీరు తిరిగే ఆర్టీసీ బస్సు బాగాలేదు, మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరుగుతుంది, గ్రోసరీ పెరుగుతుంది, మీకు వచ్చేది 100 రూపాయలు, మీ ఖర్చు వచ్చేదేమో 10,000 రూపాయలు. ఎట్లా అవుతుందండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? How will you grow? You are becoming more poor. If you are able to earn 100 rupees అనుకోండి, your expenditure is 70 rupees, you are able to save 30 rupees. కానీ మీరు ఇప్పుడు విలేజెస్ లోకి వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ ప్రజలు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారా? అంటే మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి, సంక్షేమ పథకాల వల్ల మేము హ్యాపీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కనిపించలేదా మీకు? వాళ్ళు స్కూల్ బాగున్నాయని అంటున్నారు కదండి, ఓన్లీ వాళ్ళు చూపించే టీవీలలో స్కూల్స్ అండి. ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఐ విల్ టేక్ యూ టు ద స్కూల్స్ నౌ. ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఐ విల్ టేక్ యూ టు ఒక 2-3 స్కూల్స్ వెళ్దాం. ఐ విల్ షో యూ ద స్కూల్స్. యూ షో మీ వాట్ ద స్కూల్ స్టేటస్ ఆర్. ఓకే, ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ అబౌట్ దట్. అంటే అంత అధ్వానంగా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయా స్కూల్స్? టీచర్స్ లేరండి. ఇంగ్లీష్ మీడియం అయితే ప్రవేశపెట్టారు కానీ టీచ్ చేసే టీచర్స్ లేరు. ఆన్లైన్ అనే వాళ్ళందరికి ఐప్యాడ్స్ ఇచ్చామంటున్నారు. టీచింగ్ ఇంట్లో కూర్చొని ఐప్యాడ్లలో చదువుకునే పరిస్థితి ఇవాళ పిల్లలు క్రియేట్ చేసామంటున్నారు కదండి. ర్యాంకింగ్ లెవెల్లో మీరు చూపించండి, ఎడ్యుకేషన్ వాళ్ళ స్కోరింగ్లో చూపించండి. ఎక్కడైనా పిల్లలు హ్యాపీగా ఉన్నారా అండి? ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ జరుగుతున్నాయి మరి? అట్లయితే అందరు ప్రైవేట్ స్కూల్స్ క్లోజ్ అయిపోయి మన గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకోవాలి కదా పిల్లలు అందరూ. అట్లయితే అంత బాగుంటే జరుగుతుందండి అది. అంటే వైసీపీ గవర్నమెంట్ అదే క్లెయిమ్ చేస్తోంది, టీచర్స్ లేరండి, స్కూల్స్ సక్సెస్ అయ్యాయని. టీచర్స్ రావడం లేదు, స్కూల్ అలా సాలరీస్ రావట్లేదు, స్కూల్లోకి టీచర్స్ రావడం లేదు. ఎట్లా జరుగుతుందండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఊరికే చెప్పడం కాదండి, యూ కమ్ టు ద గ్రౌండ్. యు ఆర్ నాట్ లివింగ్ యువర్ హౌస్ అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. మీరు ఇల్లు వదిలే ఎక్కడికి పోవట్లేదు, ఇంట్లో కూర్చొని అన్నీ చేస్తున్నామంటున్నారు, బటన్ ఒత్తుతున్నామని అంటారు. ఇక్కడికి వచ్చి గ్రౌండ్ రియాలిటీలో చూడండి. ఇవాళ కూడా మీకు క్యాంపెయినింగ్ చేస్తుంటే బస్సు దిగిపోవట్లేదండి. ఇల్లు ఎక్కుతుంటే బస్సు ఎక్కుతున్నాడు, బస్సు ఎక్కి మళ్ళీ ఇంట్లో దిగుతున్నాడు, లేకపోతే హెలికాప్టర్లో ఎక్కుతున్నాడు, లేకపోతే ఫ్లైట్లో దిగుతున్నాడు. జనాలు కష్టాలు మన 5 ఏళ్లలో తెలుసుకున్నారు కదా, సాల్వ్ చేయాలనే కదా మీకు ఓట్లు వేస్తారు. ఎందుకు సాల్వ్ చేయలేట్లేదండి? ఎందుకు ముందుకు పోవట్లేదండి? ఎందుకు ఇవాళ మీరు ఫీల్డ్ మీద తిరగట్లేదని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఫీల్డ్ మీద తిరగట్లేదండి? ఈ క్యాంపెయినింగ్ అన్నా కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి కదా, ఫీల్డ్ మీద ఉండాలి కదా. వచ్చి పెద్ద సభ పెట్టినట్లేదో బిల్డప్ ఇచ్చి వాళ్ళకి 150 రూపాయలు, ప్రతి ఒక్క మనిషికి 150 రూపాయలు ఇచ్చి సభ పెడుతున్నాను. మన ఏలూరులో సభ పెట్టారండి. సభకి ప్రతి ఒక్క నేను మా వాళ్ళని అడిగాను, ఏంది జనాలు ఎక్కడి నుంచి వచ్చినారు ఇంత అంటే, సార్ ప్రతి ఒక్క అనిపించింది అంటే సక్సెస్ఫుల్ అయిందా ఈ సభ, ఇంతమంది జనాలు సక్సెస్ఫుల్ అనట్లేదండి. వచ్చిన 1000 మంది సభ కూడా జనాలు రాకూడదు కదా, 1000 మంది కూడా వీళ్ళు హ్యాపీగా లేరు కదా, వీళ్ళు కూడా ఎందుకు వచ్చారని అడిగితే 150 రూపాయలు వాళ్ళకి ఇచ్చి, డబ్బులు ఇచ్చి, మందు బాటిల్ ఇచ్చి పిలుచుకొని వచ్చారు. ఇదే అండి కల్చర్. నువ్వు నీ మాటలు చెప్పడానికి, నీ మాటలు వినడానికి వాళ్ళకి 150 రూపాయలు పిలుచుకొని వచ్చి నువ్వు సభ పెట్టాలి. అవసరమా అండి? నువ్వు చేయలేదు, నువ్వు పని చేసినావు అనుకోండి, వాళ్ళే వస్తారు కదండి, వాళ్ళే వచ్చి నీ సభకు నిలబడి పని చేస్తారు కదండి. ఎందుకు మరి ఆ రకంగా లేదు కదండి ఇవాళ? ఎందుకు లేదు? అయితే వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని మాట్లాడుతున్నారు మీరు. టీడీపీ వైపు ప్రజలు ఎందుకు చూస్తారు అనుకుంటున్నారు? ఒక 3-4 అంశాలు చెప్పండి. ఇవాళ టీడీపీ గవర్నమెంట్ అండి, మనం సూపర్ 6 ఇచ్చాము. సూపర్ 6 చెప్పి మనం పథకాలు చెప్తున్నాము. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాము. పెన్షన్ 4,000 రూపాయలు మేము వచ్చిన దక్షం ఇస్తామంటున్నాము. అలాగే మా సూపర్ 6లో ఉండేటన్నీ అమలు చేస్తామని, అమలు చేసి అవన్నీ కూడా వాళ్ళకి నచ్చుతూనే మాకు ఓటేయమంటున్నాం. మహిళలు ఇవాళ ఎక్కడికి పోవాలన్నా కూడా ఆర్టీసీ బస్సులో ఫ్రీ. ఇవాళ ఇంటికి 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా అర్థమయ్యి ఇది బెటర్ ఉంటుంది. అలాగే ఇవాళ చూడండి ల్యాండ్ యాక్ట్ ఉందండి. టుడే ల్యాండ్ యాక్ట్ ఉంది. మీ ల్యాండ్ భూములు అమ్మాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని భూములు అమ్మాలి. ఇవాళ మేము వచ్చిన ల్యాండ్ యాక్ట్ కూడా తీసేస్తాం. ఆస్తులు అమ్మడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన యాక్ట్ కూడా తీసుకొని వచ్చాం.
చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు ఈ స్టేట్ని తెలియకుండా. ఎందుకంటే దే డోంట్ నో ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద స్టేట్. ఊరికనే ఎలా పడితే అట్లా చేసేస్తున్నారు. ఫండ్స్ లేవు, అప్పులు తీసుకొని వచ్చారు, ఈ అప్పులు తీర్చాలి, ప్రతి ఒక్కరి మీద భారం పడుతుంది. ఇవన్నీ ఎట్లా చేస్తారండి? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్, టు సీ దట్ టీడీపీ గవర్నమెంట్ షుడ్ కమ్ ఇన్ టు ద పవర్ అగైన్. ఓన్లీ విజన్ అన్న లీడరు, కష్టపడే లీడరు, మన రాష్ట్రానికి ఏదైనా మంచి పని జరుగుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుంది. ఇవాళ తెలంగాణ అలా ఉందంటే అండి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారే. మన రాష్ట్రం కూడా అట్లనే జరుగుతుంది. ఇవాళ మీరు ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎట్లో ఒకటి ఫండ్స్ తీసుకొని వచ్చి రాష్ట్రం నడిపిస్తారండి. ఈయన నడిపిలేడు, అప్పులు. మహేష్ గారు, ఒక చిన్న విషయం, సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకి ఉచితాలు అలవాటు చేసి సోమరిపోతులుగా మార్చేశారు, వాళ్ళని అలాగే మిగులు చేస్తున్నారు అని చాలా కామెంట్స్ వినిపించాయి టీడీపీ నుండి. కానీ ఇప్పుడు మళ్ళీ అవే సంక్షేమ పథకాలు సూపర్ 6 రూపంలో వాళ్లే ప్రవేశపెడితే ఎట్లా అని చాలా మంది మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు. మనము పదవులు మనము వాళ్ళకి ఇచ్చేటివి కూడా ఇస్తున్నామండి, ఉద్యోగాలు కూడా ఇస్తున్నామండి. వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారండి, రైతులకి బ్యాలెన్స్ చేస్తూ వెళ్తాం కాబట్టి సంక్షేమ పథకాలు కొంతవరకు సమంజసమే అని ఒప్పుకుంటున్నారు. మనము బ్యాలెన్స్ చేయడం కాదండి, వాళ్ళకి అలవాటు చేసేస్తామండి. అది లేకపోతే వాళ్ళకు కూడా కష్టమైపోతుంది. అది ఇచ్చుకుంటూ అలాగే వెల్త్ క్రియేషన్ చేసుకుంటూ యువతకు ఉద్యోగాలైనా కానీ, రైతులకి గిట్టుబాటు ధర అయినా కానీ, బీసీలకి డిక్లరేషన్స్ అయినా కానీ ఇవన్నీ ఇచ్చుకొని ముందుకు వెళ్తున్నాం. సో వీ నీడ్ దిస్ టూ ఆల్సో. So now as per the state what they created such a way that you need this two. They're only doing this one. Another one is not happening. So we are trying to create two also so that everybody are happy. We are trying to create a happy index here. So everybody should be happy. సో ఆ రకంగా చేస్తామండి. మా మేనిఫెస్టో మీరు చూస్తే అదే రకంగా చేస్తాం. వాళ్ళు విమర్శలు చేయడంలో మనం రోజు దాని గురించి డిస్కషన్ చేస్తాయండి. వీ నీడ్ అవర్స్ ఆఫ్ టుగెదర్ అండి వాళ్ళు మాట్లాడే దాంట్లో. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇవాళ ఒకసారి మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్ ఒకసారి చూద్దామని ఆపర్చునిటీ ఇచ్చారండి. ఆయన లీడర్షిప్ చూశారు, ఎలాగా టార్చర్ చేశాడో, ఎలాగ భయం పెట్టుకొని అన్ని పనులు చేయించాడో చూశారు. లెట్ మీ కంప్లీట్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ కూడా చూశారు. ఇవాళ ఎవరు బెటర్ అనుకొని చూస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు బెటర్ అని చూస్తున్నారండి. దట్ ఈస్ హౌ ద స్టేట్ ఈస్ రన్నింగ్ నౌ. ఒకసారి ఈయన చూద్దాం ఏం చేస్తాడు ఇతనని అనుకున్నారు, ఏదో చేసేస్తాడు అనుకున్నారు. వీళ్ళందరూ మోసం చేశాడు. ఇప్పుడు తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారు మోసం చేయలేదు, మేము చెప్పిన అన్ని విషయాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేశాము కాబట్టి ప్రజలు మా వైపే ఉన్నారు అని అంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకొక 14 రోజులు అయిపోతే తెలిసిపోతుంది కదా మేడం. వాళ్ళు చెప్తున్నారు అని అంటున్నారు, 14 రోజులు అయిపోతే తెలిసిపోతుంది ఎవరు వస్తారో. ఇవాళ 160 సీట్స్ తక్కువ రాకుండా మాకు ఆ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇవాళ వేవ్ ఫుల్ గా మా పక్క ఉంది. 160 సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? అవునండి, 160 సీట్స్ కన్ఫర్మ్ గా వస్తాయి. అయితే ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఆ పరిధిలో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ గురించి మాట్లాడుకుంటే కొంత పోలవరం విషయంలో మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా నన్నే అనుకోండి, ఖచ్చితంగా కూటమికే ఓట్లేయండి అని అడుగుతున్నట్లుగా తెలిసింది. అంటే ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు? అన్నీ నన్నే అనుకోండి, అన్ని రెస్పాన్సిబిలిటీస్ నేనే చూసుకోగలను అనుకున్నారా? అంటే అట్లా కాదండి, ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు. ఎమ్మెల్యే గారు అక్కడ ఎమ్మెల్యే గారు కలిపి నేను, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి R&R ప్యాకేజీకి సంబంధించి అన్ని నిధులు తీసుకొని రావాలి కాబట్టి వాళ్ళకి భరోసా చెప్తున్నాను. నేను అన్ని చేస్తానండి. ప్లస్ ఎమ్మెల్యే గారు స్టేట్లలో ఏం కావాలో ప్రతి ఒక్కటి స్టేట్లలో ఎమ్మెల్యే గారు మాట్లాడి సెంట్రల్ నుంచి మేము ఇద్దరం కలిపి చేస్తామని చెప్తున్నాము. సో దే ఆర్ థింకింగ్ దట్ ఐ కెన్ ఓన్లీ డూ ఇట్. సో దే ఆర్ ట్రయింగ్ టు టెల్ ద పీపుల్ దట్ వీల్ టుగెదర్లీ డూ ఇట్ అండ్ వీల్ అచీవ్ ద థింగ్స్ అని చెప్తున్నాము. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారికి చాలా క్లోజ్, ఆయన పరిచయాలు క్లోజ్గా. సో ఆయన మేము వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరం కలిపి పనిచేయాలి. ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్ వర్క్ అండి. ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, ఆల్ డిపార్ట్మెంట్ పీపుల్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరు కలిసి పనిచేస్తూనే అవుతుందండి. ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. సో ఎవ్రీబడి ఇది చేయాలి. ఐఎమ్ టెల్లింగ్ దమ్ దట్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, I know about this project well. అది నేను చెప్తున్నాను. Maybe they are thinking like that. So I'm trying to explain them that I am going to do it, because for me it is a challenge. I want to do it. Let me do it. So to do that
టు కన్విన్స్ పీపుల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ టాకింగ్ టు దెమ్ లేదా మేబీ దే హావ్ టేకెన్ ఇట్ లైక్ దట్. అదే జనరల్ గా ఎంపీగా ఉన్న వ్యక్తి అంటే ఎంపీ క్యాండిడేట్ గా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలనుకుంటారు, ఆ రెస్పాన్సిబిలిటీ కొంత తీసుకుంటారు. దట్టు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి ఇలాంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ జనరల్ గా అందరూ కాన్సన్ట్రేట్ చేసేదానికన్నా పుట్టా మహేష్ గారు చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ కాన్స్టిట్యుయెన్సీస్ మీద అన్నిట్లో అనేది ఒక టాక్. పోలవరం నేను మీకు చెప్పినట్లు మేడం, కమిట్మెంట్ 40 years కల పోలవరం ప్రాజెక్ట్. వాళ్ళు ఇవాళ కూడా డివేట్ అయిపోతాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్ళు ఉన్నారండి, 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారండి, 3 సార్లు ఎమ్మెల్యే, ఏం చేయలేదు. ప్రతి ఒక్క టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది. పోలవరంకి ఏదైనా జరిగితే నేను అదే చెప్తున్నాను, ఇవాళ కూడా మేము చేస్తాం. సో ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ దెమ్, ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ దెమ్. సో నేను అందుకని అక్కడ మాట్లాడడం జనాల్లో తిరుగుతున్నారు కదా, పోలవరం కంప్లీట్ అయితే ఎలాంటి ప్రయోజనాలు ప్రజలకు వనగొడతాయి అనే విషయాలు మీరు వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తానండి. ప్రతి గిరిజనులు కలిసాను, ప్రతి మండలాల్లో ర్యాలీ ఉంటుంది. ఇవాళ కూడా ఈవినింగ్ నాకు పోలవరమే ర్యాలీ ఉంది. ఐఎమ్ ట్రైంగ్ టు కన్విన్స్ దెమ్ దట్ వీఆర్ గోయింగ్ టు బీ దేర్. మీ ఇల్లులు కడతాం, మీ R&R ప్యాకేజ్ ఇచ్చి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తాం, మేము ఉన్నాం, మీకు భయపడొద్దని మేము చెప్తున్నాము. I'm telling them, I'm committed to that. We are committedly working for Polavaram. We are going to see Polavaram in the future that it is developed because of Janasena and us. It is going to be like that. అదే అయితే మీరు నేను అడిగే అవసరం లేకుండా జనరల్ గా అందరినీ అడుగుతాం, ఫస్ట్ మీరు ఎంపీ అయ్యాక ఏం చేస్తారు అని. మీరు ఎంపీ అవ్వక ముందే పోలవరం గురించి చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. అది కంప్లీట్ చేస్తారు. పోలవరం ఒక్కటే కాదండి, పోలవరం ఒక్కటే కాదు, ఇక్కడ కొల్లేరు సమస్య ఉంది. కొల్లేరు సమస్య ఫస్ట్ మై మీటింగ్ విల్ బి విత్ కొల్లేరు పీపుల్. కొల్లేరు సమస్య గురించి మీటింగ్ పెడతాం. ఫస్ట్ మీటింగ్ విల్ బి కొల్లేరు. ఐ టోల్డ్ దెమ్, ఐ ప్రామిస్ దెమ్ దట్ ఐ విల్ బి డూయింగ్ కొల్లేరు సమస్య ఆల్సో ఇస్ మై వర్క్ టు డూ. వీ విల్ బి టాకింగ్, ఐ స్పోకన్ టు శ్రీనివాస్ గారు. అంటే శ్రీనివాస్ గారు, కామినేని శ్రీనివాస్ గారు, నేను కొల్లేరు సమస్య గురించి ఫస్ట్ మీటింగ్ ఇక్కడే పెడతామన్నా. ఆఫ్టర్ విన్నింగ్ నెక్స్ట్ డే ఐ విల్ బి ఇన్ కైక్లూరు టు టాక్ టు దెమ్ అండ్ టేక్ దేర్ దిస్ థింగ్, హౌ టు సాల్వ్ దట్ ఇష్యూ. దట్ విల్ బి మై ఫస్ట్ thing. And first day in parliament I will be talking about Polavaram, right, in parliament. That's what I'm going to do. Right. Thank you so much Mahesh garu. Thank you. Thanks for your time. Thank you for your time.